మీరు ఎన్నో రకాల పప్పులు చేసి ఉంటారు, తిని ఉంటారండి. కానీ ఈ నీళ్ళ పప్పు అనేది అన్నిటికన్నా హైలైట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి వెరైటీ రెసిపీ అనొచ్చండి. ఏం దక్క వెరైటీ అంటున్నారు అని అనుకోవచ్చండి. ఈరోజు మనము నీళ్ళ పప్పు చేస్తున్నామండి. ఆ నీళ్ళ పప్పు అనేది రైస్లోకి వేసుకుంటే, మనం మామూలు పప్పు వేసుకుంటే కొంచెం కొంచెం కలుపుకొని తింటామండి. ఈ పప్పు అలా కదండి, రైస్ వేసుకొని పోసుకుంటే రైస్కి మునిగినట్లు ఉంటే ఎంత బాగుంటుందండి తినడానికి. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని తింటామంటే స్వర్గమే అండి. అంత బాగుంటుందండి ఈ పప్పు అనేది. అన్నం కన్నా పప్పే ఎక్కువ తాగేస్తామండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. నీళ్ళ పప్పుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు కందిపప్పు, చిన్న సైజు టమాటాలు 4, అదే మీరు పెద్దవి తీసుకున్నట్లయితే 2 సరిపోతుందండి. 1 గుప్పెడు ఎండుమిరపకాయలు అండి, 18 మిరపకాయలు వచ్చినాయి. 1 మీడియం సైజు ఎర్రగడ్డ, 1 తెల్లగడ్డ, అలాగే కొద్దిగా చింతపండు, తిరగబాతకి చిన్న ఎర్రగడ్డలు. ముందుగా పప్పు కడిగి కుక్కర్లో పెట్టేద్దామండి. అది ఉడుకుతా ఉంటుంది. మనం అప్పుడు అన్ని కడిగి వేసేసామంటే ఈజీగా అయిపోతుందండి ఈ పప్పు అనేది. నీళ్ళ పప్పు అండి ఇది, చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పప్పు కడుక్కుందాం. ఈ కప్పుతో 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, కూర చూడండి ఎంత అవుతుంది అనేది. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత నీళ్ళు పోస్తామండి. ఈ కప్పుతోనే పోస్తున్నాను. మీరు ఎక్కువగానే పెట్టుకోవచ్చండి. 1, 2, 2.5 కప్పు నీళ్ళండి. మీరు ఎక్కువ పెట్టినాను పర్లేదండి. ఈ పప్పుకు వచ్చి కొంచెం నీళ్ళు ఎక్కువే పోస్తాము. సాంబార్ లాగా పల్చగా ఉంటుందండి. కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదండి, అందుకోసం వాళ్ళు ఎక్కువ అంటే పైకి పెట్టేసినారంటే కుక్కర్ పొంగిపోతుంది కదా, అందుకనే చూపించానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామండి. మనం ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా చేయాలండి. ఇప్పుడు టమాటాలు కడిగి వేసేద్దామండి. టమాటాలు కూడా అంతే అండి, ఈ మొదలు వస్తుంది కదా, అది వరకు కట్ చేసి ఇలానే వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు అల్చి వేసుకునేద్దాం. అలాగే తెల్లగడ్డలు కూడా అండి. తెల్లగడ్డలు కూడా నేను ఫుల్ తొక్క తీయలేదండి, కొంచెం కొంచెమే తీసాను. ఎందుకక్క మీరు తొక్క తీయకుండా కట్ చేయకుండా వేస్తున్నారని డౌట్ వస్తుందండి. ఎలాగో మనం మెత్తగా ఎనుపుతామండి, కాబట్టి నేను అలానే వేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ కూడా కోసి వేసేద్దామండి, పెద్ద పెద్ద ముక్కలుగానే. చూడండి, ఈ మాత్రం కోసుకుంటే సరిపోతుంది. అలాగే మన చింతపండు కూడా అలిచి వేసేద్దాం. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నూనె. చూడండి, అప్పుడే ఉడికేది స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. 3 విజిల్ నుంచి 4 విజిల్ వస్తే సరిపోతుందండి. పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసినామండి. విజిల్ వచ్చేదాకా మనం ఖాళీగా ఉన్నాం కదా, ఆ టైంలో మనము చిన్న ఎర్రగడ్డలు తొక్క తీయేద్దామండి. ఈ నెయ్యిల పప్పుకి ఈ చిన్న ఎర్రగడ్డలు తిరుగుబాతుకు వేసేదాని వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఇంట్లో ఇట్లా నీళ్ళ పప్పు చేసినా, కూరకు పులుగురు చేసినా, చట్నీలు చేసినా ఇలా చిన్న ఎర్రగడ్డలు వేస్తూ ఉంటానండి. ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తింటారు. అప్పుడే 1 విజిల్ వచ్చేసిందండి. చూడండి, 2 ఎర్రగడ్డలు తొక్క తీయలేదండి, 1 విజిల్ వచ్చేసిందండి. మన పప్పు ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము పప్పు సెట్లు వేసైనా వెనుపుకోవచ్చండి, లేదంటే మీరు మిక్సీ జార్కి కూడా ఒక చుట్టి ఇట్లా అని అట్లా ఆపుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ 2 చేయలేదండి, బ్లెండర్ పట్టేస్తున్నాను, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేద్దామండి. ఇప్పుడు బ్లెండర్ పడదామండి. మిరపకాయలు కూడా బాగా మెదిగిపోవాలండి, ఎక్కడ ఉండకూడదు. మన కారం కరెక్ట్గా వేసాము కాబట్టి అది కూడా మెదిగిపోవాలి. మాకు నీళ్ళ పప్పు నచ్చదక్క అనేవాళ్ళు ఇలానే ఎనుపుకొని కూడా గట్టిగా తిరగబాత పెట్టుకోవచ్చండి. మీరు సట్లో ఎనిపినా, మిక్సీ పట్టినా మిరపకాయలు అనేది ఎక్కడే కనిపించకూడదండి, బాగా మెదిగిపోవాలి. తొక్కుగా ఉంటే కన్నా టేస్ట్ అనేది తెలియదండి. కాబట్టి మిరపకాయలు అనేది బాగా నున్నగా మెదిగిపోవాలి. మనం పప్పు తినేటప్పుడు ఏది తొక్కలు తీసి పెట్టే మారు ఉండకూడదండి, అలానే కలుపుకొని తినే మారు ఉండాలండి, అప్పుడే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, పప్పు ఎనిపితే కానీ ఇట్లా ఉండాలండి, ఎక్కడ మిరపకాయలు కనిపించకూడదు. చూసారా? ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్,
చిన్న ఎర్రగడ్డలు కూడా కడుక్కునేసి పెద్దగా ఉంటే కట్ చేసుకునేద్దామండి. ఈ సాంబార్ అనేది ఇడ్లీకి కానీ బాగుంటుందండి, అలాగే దోశకి బాగుంటుంది. అందుకే తెలివిగా నేను ఇడ్లీకి రుబ్బుకొచ్చానండి. పొద్దున్న ఇదే కూరకే ఇడ్లీ పెడుతున్నాను, మధ్యాహ్నానికి రైస్ పెడుతున్నాను. ఈ రైస్కి ఈ కూరకి ఏదైనా ఒకటి కాంబినేషన్గా తాలింపు ఉండాలండి. ఆ తాలింపు కూడా ఏం చేస్తానో చెప్తానండి కొంచెంసేపండి. ఒకే పప్పుతో టిఫిన్ అయిపోయే, లంచ్ బాక్స్ అయిపోయిందండి. మీకేమైనా కూర మిగిలినట్లయితే నైట్ వచ్చి దోశ వేసుకోండి. 3 పూట్ల ఒకే కూరతో సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందాం. చూడండి మన పప్పు అయిపోతుంది, అన్నం కూడా ఉడికిపోయి వచ్చిందండి. అన్నము వంచాలి, ఇది తిరుగుబాతు పెట్టేసి ఉంచుతానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ. ఇప్పుడు పప్పు వేసుకునేద్దామండి. ఫస్ట్ ఒక గట్టి పోసుకుందాం, లేదంటే పట అంటుంది కాబట్టి కొంచెం ఇట్లే పోసుకుందాము. ఇప్పుడు అంతా పోసుకునేద్దాం. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. ఇంకా వేయాలండి, నీళ్ళు పోస్తాను. పప్పు సిమ్లో పెట్టేసానండి. అన్నం ఉంచేసి వచ్చేద్దాము. అన్నం ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోతుందండి, కాబట్టి అన్నం ఉంచేద్దాము. నేను అనుకున్నానండి తిరుగుబాతు పెట్టేటప్పుడు ఈ కడాయి చిన్నది అవుతుంది అనేసి, కాకపోతే ట్రయల్ చేశానండి సరిపోతుందా లేదని. ఇప్పుడు చిన్నదైంది, ఇప్పుడు మనం వేరే కడాయికి మార్చుకుందాము. ఇప్పుడు ఈ కడాయికి షిఫ్ట్ చేసుకుందామండి. ఎందుకంటే ఈ పప్పుకి ఇంకా నీళ్ళు పోయాలండి, కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకుందామండి. సరిపోతుందండి, ఈ మాత్రం ఉండాలండి. ఇంత పల్చగా ఉంటేనే ఈ పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి ఏమి మనం తీసి పెట్టేలాగా లేదండి. ఎర్రగడ్డలు అలానే తింటాము, కరివేపాకు కూడా హెయిర్కి మంచిది పిల్లలకి చెప్పినా అంటే అది తింటారండి. కాబట్టి ఇలానే పోసుకొని రైస్లోకి కలుపుకొని తినే పనే అండి. దీనికి ఒక అప్పడం కానీ తాలింపు కానీ ఉంటే దీనికి మించిన కూర అంటే వేరే ఉండదండి, అంత బాగుంటుంది. ఇంకొకటి అండి, నీళ్ళు ఎట్లా పోయాలి అనేసి మీకు డౌట్ వస్తుందండి. మీరు ఇట్లా ఒక కప్పు తీసుకున్నట్లయితే 1.5 లీటర్ నీళ్ళు వేసుకున్నారంటే సరిపోతుందండి. మళ్ళీ అండి మీరు కారం ఉప్పు చూసుకునేటప్పుడు కారము పులుపు కరెక్ట్గా ఉన్నట్లయితేనే నీళ్ళు వేసుకోండి. మీకు సరిపోయిందంటే ఆడికి ఆపేయండి, సరిపోతుంది. దీన్ని బాగా 10 నిమిషాలు ఉడికించాలండి. మనం స్టార్టింగ్ తిరుగుబాత పెడతానే ఆ నీళ్ళంతా మరిగి ఉడికేదానికి ఒక 5 నిమిషాలండి. ఉడికేది స్టార్ట్ అయినాక 5 నిమిషాలండి. కాబట్టి 10 నిమిషాలు ఉడకపెట్టుకున్నామంటే కూర అనేది బాగా ఉడుకుతుందండి. కూర అనేది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఉడికే స్టార్ట్ అయిందండి, ఇంకా ఒక 5 నిమిషాలు అలానే వదిలేద్దాం. ఈ నీళ్ళ పప్పుకి కాంబినేషన్గా ఉర్లగడ్డ తాలింపు చేస్తున్నాండి. ఈ ఉర్లగడ్డ తాలింపు కూడా మన ఛానల్లో ఉంది, కాకపోతే వేరే రకంగా చేసినాము. మా అమ్మ ఈ నీళ్ళ పప్పుకి చేసే తాలింపు చేస్తున్నానండి. ఇది ఉడకపెట్టేసి కొద్దిగా నలిపేసి మళ్ళీ తిరగబాత పెట్టేదండి. అదే రకంగానే ఈరోజు నేను తాలింపు చేస్తున్నాను. అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పప్పుకి రసంకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఉర్లగడ్డలు కుక్కర్కి పెట్టేద్దామండి. ఇప్పుడు ఒకసారి కడుక్కునేస్తామండి దీన్ని, ఎందుకంటే మన్ను ఉంటుంది కదా, మన కుక్కర్ కూడా నల్లగా అయిపోతుంది, కాబట్టి ఒకసారి అట్లా కడుక్కునేద్దాం. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేసి కొత్త నీళ్ళు పోద్దాం. ఈ కుక్కర్లోనే పప్పు ఉడికి పెట్టినానండి, లోపల ఊరికే అట్లా కడిగేసి ఇందులోనే నేను ఉర్లగడ్డ పెడుతున్నాను. చూడండి ఉర్లగడ్డ మునిగితే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూతేసి ఒక 3 విజిల్ పెడదామండి. ఎందుకంటే మనం గడ్డలు కట్ చేయలేదండి, అలా గడ్డలుగా వేస్తున్నాము, ఉడికేదానికి టైం పడుతుంది కదా. 3 నుంచి 4 విజిల్ పెట్టుకుందామండి. రైస్ కూడా అయిపోయిందండి, దించి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీదనే మనం కుక్కర్ పెట్టేద్దాం. ఉర్లగడ్డ తాలింపుకి కావాల్సిన పదార్థాలండి: ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నూనె, ఆవాలండి, అంతే అండి. ముందుగా ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. ఇలా 2గా వేసుకుందామండి. ఈ తాలింపుకి ఇట్లే బాగుంటుంది. చూడండి ఇట్లా కోసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సన్నగా పొడుగుగా కోసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందామండి. ఇలా పొడుగుగా వేస్తున్నానండి, మీరు సన్నగా పొడిగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కారం ఎక్కువ అయిపోతుంది కదా, కాబట్టి ఇలా వేసుకుందాము. అలాగే కరివేపాకు. చూడండి మన పప్పు అనేది బాగా ఉడుకుతూ ఉందండి. నీళ్ళ పప్పు అంటే ఇలా ఉండాలండి. కొంచెం పప్పు కూర ఎక్కువ అండి.
ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తామండి. ఈ కూర ఇందులో పెట్టినామంటే ఇది సాయంకాలం దాకా ఇలానే ఉంటుందండి. ఎందుకంటే అంత బాగుందండి ఈ కడాయి అనేది. పొద్దున్న చేసినామంటే సాయంకాలం దాకా ఈ కడాయిలోనే పెట్టేయచ్చండి. మనకు కావాల్సినప్పుడంతా వేడి చేసుకోవచ్చు. అంత బాగుందండి ఈ కడాయి. మీకు ఈ కడాయి కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి స్క్రీన్ పైన, దానికి మెసేజ్ చేశానండి, దీని డీటెయిల్స్ అంతా పంపిస్తానండి. చూడండి ఈ నీళ్ళ పప్పుకి మన కుట్టి కుట్టి ఇడ్లీ మన బ్రేక్ఫాస్ట్కి అండి. ఇది చిన్న చిన్న ఇడ్లీలు వస్తుందండి, కాబట్టి ఒక గెరిటి పిండితో 2 ఇడ్లీలు పోసేయచ్చండి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి నిమ్మకాయ వేసేసానండి. దీనికి వచ్చి మంట సిమ్ములో పెట్టుకోవాలండి, ఎక్కువ మంట పెట్టకూడదు. ఇప్పుడు మన ఉర్లగడ్డలు కూడా బాగా ఉడికిపోయినాయండి, నీళ్ళు ఉంచేద్దాము. చన్నీళ్ళు పోసానండి, కొంచెం బిన్నె చల్లారుతుంది. చూడండి ఉర్లగడ్డ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు తొక్క తీయేద్దాము. మనం కట్ చేసి వేసింటే ఇంకా ఫాస్ట్లో ఉడికిపోయిందండి ఒక విజిల్కే. నేను కట్ చేయాలి, అలానే వేసేసాను. ఇప్పుడు ఇలా ఉన్న గడ్డల్ని ఇట్లా నలుపుకుందామండి. ఎక్కువగానే నలుపుకూడదండి, ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. మా పక్క పెళ్ళిళ్ళకి ఈ ఉర్లగడ్డ తాలింపు అనేది ఫేమస్ అండి. నా పెళ్ళికి కూడా ఈ తాలింపే పెట్టారండి, కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి, కాబట్టి ఈ తాలింపే ఎక్కువ పెడతారు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే పచ్చనిపప్పు, పచ్చనిపప్పు ఎక్కువ నల్లగా అవ్వకూడదండి, మీడియంగా వేగితే సరిపోతుంది. ఎర్రగడ్డలు వేసేద్దామండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. దీంతో ఇంకొంచెం అల్లం తురుము వేసి చేసినట్లయితే మసాలా దోశకి చాలా బాగుంటుందండి. కొత్తిమీర కానీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను దీనికి ఇక్కడ కొత్తిమీర వేయడం లేదండి, పప్పుచారుకి కదా. కొద్దిగా పసుపండి, ఇడ్లీ కానీ ఉడికిపోయిందండి. చూడండి మన ఇడ్లీలు కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇలా అంటేనే చూడండి ఎక్కడ అతుక్కోకుండా వచ్చింది. ఇడ్లీ కూడా అలానే స్పాంజ్ లాగా ఉందండి, చూసారా. మన ఇడ్లీ వీడియో కూడా ఉంది మన ఛానల్లో చూడండి. ఉర్లగడ్డలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఉర్లగడ్డ తొక్క తీసి నలుపుకున్నాం కదా, దీన్ని వేసేద్దాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే కొద్దిగా నీళ్ళండి. చూడండి ఈ మాత్రం. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి, ఇక నేను కొత్తిమీర వేయడం లేదు. అంతే అండి, మన ఉర్లగడ్డ తాలింపు కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా చూసారు కదండి. ఇలా పూరికి చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. మీకు కొంచెం కర్రీ లాగా కావాలంటే ఇందులో కొద్దిగా నీళ్లు, శనగపిండి వస్తుంది కదండి, కలిపి వేసుకున్నామంటే థిక్నెస్గా ఉర్లగడ్డ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. ఉర్లగడ్డ వేసినాక వేడి ఎక్కితే సరిపోతుందండి. మన ఉర్లగడ్డ తాలింపు కూడా అయిపోయిందండి. అంతే అండి, ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు టిఫిన్ ఇచ్చేద్దామండి. వాళ్ళు టిఫిన్ తినే లోపల లంచ్ బాక్స్ కట్టేస్తాను. ఇప్పుడు మన నీళ్ళ పప్పుచారు వేసుకుందామండి. చూడండి మీరు వేసుకునేటప్పుడు ఇలా కలబెట్టి వేసుకోవాలండి. అట్లే డిప్ ఇడ్లీ లాగా తినచ్చండి ఇది. ఎందుకు ఈరోజు పెద్ద క్యారీర్ తీసుకున్నానంటే మన నీళ్ళ పప్పు కదండి చేసింది. మధ్యాహ్నం మామ ఇందులోనే పప్పు వేసుకొని తింటారంటండి, కాబట్టి ఈ క్యారీర్ ఇచ్చేసాను. అలాగే స్పూన్ పెట్టేసానంటే పప్పు వేసుకొని స్పూన్లోనే కలుపుకొని తినేస్తారండి, కాబట్టి ఈరోజు పెద్ద క్యారీర్. ఇప్పుడు పప్పు పోసుకుందామండి. ఇలా కలబెట్టే పోయాలండి మనం పోసేటప్పుడు. మన మామూలు కూర అయితే ఇంత పోస్తామండి, ఈరోజు ఎక్కువ పోస్తున్నాను.
ఈ మాత్రం ఉండాలండి పప్పు అనేది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. చూసారు కదండి ఈరోజు మన లంచ్ బాక్స్ వైట్ రైసు, నీళ్ళ పప్పు, ఉర్లగడ్డ తాలింపు. అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడితే మీరు రాజీ పడకండి. ఈ నీళ్ళ పప్పు లాగానే మన ఛానల్లో పప్పు ఏం చనిపిండేది ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి. దీనికి నేను గ్యారంటీ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.